అండి నెక్స్ట్ విజయలక్ష్మి గారు ఫోన్ చేశారు యుఎస్ఏ నుండి. విజయలక్ష్మి గారు మాట్లాడండి. కెనడా అండి. యా చెప్పండి. కెనడా నుంచి చేశారు. TV9 పృథ్వీ గారికి, కిరణ్ కుమార్ గారు, యాదవ్ గారికి నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే, థ్యాంక్ యూ. అడగండి. మహిళలకు బస్సులో ఫ్రీ దాని గురించి పెట్టారని మేము అనుకున్నాము. తర్వాత మిగిలిన 5 గ్యారెంటీలు ఒకసారి రిపీట్ చేయండి. మీకు మాతృభాష ఇంప్రూవ్మెంట్లో ఎంతవరకు చేశారు, అసలు ఆలోచన ఉందా? నాకు సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. అమ్మా, మాతృభాష ఏమడిగారు? ఈ లాస్ట్ ఇదేంటమ్మా? మాతృభాష ఎంతవరకు అభివృద్ధి చేస్తున్నారు, చేశారా, ఇంప్రూవ్ అయ్యిందా లేదా అనేది మాకు పూర్తిగా చెప్పగలరని ఆశిస్తున్నా. రైట్. సో ఒక మెయిన్ క్వశ్చన్, 6 గ్యారెంటీలు ఏవైతే మీరు చెప్పి అధికారంలోకి వచ్చారో అందులో ఈ బస్సులకు సంబంధించింది కాకుండా మిగతా అసలు అప్లై చేస్తున్నారా అనేది ఆమె క్వశ్చన్. డెఫినెట్గా వాళ్ళు అడిగారా, రిపీట్ చేస్తారా అంటున్నారు. 6 గ్యారెంటీలో ఆమె అప్లై చేస్తున్నారా అని అడిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మనకు గృహజ్యోతి ఇస్తున్నారు, అంటే కరెంటు మనకు 200 యూనిట్లు ఏదైతుందో అది ఇస్తున్నాం. మనం గ్యాస్ గురించి చెప్పినాం, గ్యాస్ ఇస్తున్నాం. ఒకటి బస్సు చెప్పినాం, బస్సు ఇచ్చినాం. తర్వాత రుణమాఫీ చెప్పినాం, రుణమాఫీ కూడా రేపు ఆగస్టు 15వ తారీఖుకి 2 lakhs రుణమాఫీ అయిపోతుంది. ఇక మిగతా అన్నీ కూడా మేము 6 గ్యారెంటీలు మేము ఇచ్చిన టైంలో, అంటే అప్పుడున్న బడ్జెట్ గృహలక్ష్మి ఉంది, పెన్షన్ ఉంది, రైతు భరోసా ఉంది, ఇప్పుడు రుణమాఫీలో కూడా చాలా వరకు అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. 6 అయితే కంప్లీట్ అయితే కాలేవు. నేను గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మేము వచ్చిన వెంటనే మేము ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పినాం. ఆ రోజు కూడా ఈ రోజు కూడా మేము చెప్పినాం. ఇలా కరెంటు ఇస్తూనే 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తూనే ఉన్నాం, గ్యాస్ కూడా ఇస్తూనే ఉన్నాం, తర్వాత ఫ్రీ బస్ ఆల్రెడీ ఇచ్చినాం, రుణమాఫీ కూడా ఇచ్చినాం, రైతు భరోసా కూడా ఇస్తూనే ఇచ్చినాం ఆల్రెడీ కూడా. మరి ఇంకేం రాలేదు వీళ్ళకి. ఇంకా ఈ 6 గ్యారెంటీలు ఏది మిస్ అయిపోయింది? ఈ పెన్షన్స్ అనే దాని ఒకటి గృహలక్ష్మి కంప్లీట్ కాలేదు కదా. ఇప్పుడు ప్రతి మహిళకు మీరు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, గృహజ్యోతి కరెంటుది కంప్లీట్ అయింది, పెన్షన్స్ ఒకటే ఇది బ్యాలెన్స్ ఉంది, దాన్ని తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న చేసిన రుణమాఫీ దానికి గతంలో ఉన్న అప్పులన్నీ ఇంట్రెస్ట్లు కట్టడానికే సరిపోయింది. మేము ఈ లోపు ఇవన్నీ తీసుకొచ్చినాం, ఫ్రీ బస్ తీసుకొచ్చినాం, ఫ్రీ కరెంట్ తీసుకొచ్చినాం, తర్వాత గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. ఈ 2 లక్షల రుణమాఫీ 1,00,00,000 వరకు చాలా ఉన్నాయండి ఆరోపణలు. ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు ఖచ్చితంగా మాఫీ అయితే, ఒకవేళ కాకపోయినా కూడా మళ్ళీ వాళ్ళు అధికారులని సంప్రదించవచ్చు. తర్వాత కూడా అయిపోతాయి. ఎవరికైతే 2 lakhs లోపు ఉన్నాయో ఖచ్చితంగా 2 lakhs రుణమాఫీ అయిపోతుంది. దాంట్లో నో డౌట్. కొంచెం వెనుకో ముందు అయిపోతుంది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ని బట్టి మాక్సిమం అందరికీ ఇస్తే, ఎక్కడన్నా వాళ్ళు టెక్నికల్గా లోపాలు ఉంటే తప్ప అలా మిస్ కాదు. ఉంటే కూడా వాళ్ళని అధికారులను సంప్రదించవచ్చు, వాళ్ళకు కూడా అయిపోద్ది. వాళ్ళకి ఫ్రెష్ లోన్ కూడా మళ్ళీ ఇస్తారు. రైతు భరోసాకు సంబంధించి, ఇళ్ల స్థలాలకు సంబంధించి, అంటే ఇళ్ల స్థలం ఉంటే రుణం ఇస్తాం, ఇప్పుడు ఏంటి ఎప్పుడు క్లారిటీ వస్తాయి? రైతు భరోసాకు సంబంధించి ఏంటి? ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి గతంలో వాళ్ళు అడ్డగోలిగా ఇలా పెట్రోల్ బంక్లకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, లేదా విల్లాలకు, చెరువులకు, అసలు దేనికి పడితే దానికి ఇచ్చి మొత్తం ప్రజల ఖజానాన్ని లూటీ చేసిన పరిస్థితులు ఉన్నది. వాళ్ళకి ఏం కావాలంటే అది 1 గంట అడిగి ఇచ్చేసి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సొమ్మును ఆదా చేసి అవసరమైన ప్రజలకు, అది ఎవరైతే ఎంతవరకు అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వడానికి దాంట్లో కొన్ని ఏమంటారు సంస్కరణలు మార్పులు తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కూడా. అంటే ఒక డౌట్ ఏంటంటే, ఏది ఎంతవరకు కరెక్టో ఏం చేస్తామో అని చెప్పేసి మనకు క్లారిటీ ఉంటుంది వచ్చిన తర్వాత ఇలా చేద్దామని చెప్పేసి. మళ్ళీ దీనికి ప్రజాభిప్రాయ సేకరణకు పోవడం ఎందుకు అర్థం కావట్లేదు. అంటే ఇది అన్నిటికీ ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళవు కదా. ప్రతి నిర్ణయానికి ఒకటి ఫిక్స్ అనుకుంటారు, చేసేస్తారు. అలాగే మీరు ఇవ్వాలనుకుంటే 5 ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చి చెల్లిపోవచ్చు. ఇట్లా ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇది కాలయాపన కదా. కాలయాపన డెఫినెట్గా కాదు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఐడియా ఉంది, ఒక స్కీమ్ ఇట్లా చేయాలని ఐడియా ఉంటుంది, దానికి ఇంకొక 10 మందికి వేరే ఐడియా ఉంటుంది. వీటన్నిటిని అనలైజ్ చేసిన తర్వాతనే ఒక స్కీమ్ అనేది 100% బయటకు వస్తుంది తప్ప ఇప్పుడు మీ కాంగ్రెస్ అన్ని పథకాలకు అడగం మనం. అన్ని పథకాలకు ఏ ప్రభుత్వము అన్ని పథకాలకు ప్రజాభిప్రాయ సేకరణ అడగదు. అయినా ఇప్పుడు మీరు అట్లా 5 ఎకరాలకు 7 ఎకరాలకు మీరు అంటే కూడా అడ్డు చెప్పేవారు కూడా ఉండరు. విమర్శలు అనేది ప్రతి పథకంలో కామన్. దాంట్లో మనం ఒకటి, గత ప్రభుత్వం కూడా వాళ్ళ ఇష్టానుసారంగా చేసింది. ఇలా గుట్టలకు, వెంచర్లకు, విల్లాలకు, పెట్రోల్ బంకులకు కూడా ఇచ్చింది. మరి అది ప్రజలకు నష్టమైనట్టు, తెలంగాణ రాష్ట్రానికి నష్టమైనట్టే కదా. దాని ఇప్పుడు మేము ప్రభుత్వంలో రాకముందు ప్రభుత్వంలో ఎంత ఉంది, ఏం చేయాలనేది మాకు ఒక ఐడియా ఉంది. కానీ ప్రభుత్వంలో వచ్చిన చూసిన తర్వాత దీంట్లో బొక్కలు ఎక్కువ ఉన్నాయి కదా. ఈ బొక్కల ప్రకారం మరి ఎందుకు చేయాలని మళ్ళీ దానికి కొత్త ప్లాన్ ఉంటుంది. ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినప్పుడు చాలా మందిని మాట్లాడిన తర్వాత తీసుకుంటే, నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మెరుగ్గా పనిచేస్తే 100% అది ఫలిస్తైన దాంతో కొంచెం లేట్ అవుతుంది తప్ప మేము ఏదో అడ్డగోలుగా వెంటనే డిసిషన్ తీసుకొని దాన్ని బోర్ల బొక్కల పడే కన్నా కొంచెం టైం అటు ఇటుగా తీసుకున్న తెలంగాణ ప్రజలకు పనికొచ్చే నిర్ణయం తీసుకోవాలనేది మా ప్రభుత్వం. అది టైం తీసుకోవడం కాదు, మెల్లిగా టైంని లేట్ చేయడం డెఫినెట్గా కాదు. ఇప్పుడు ఎందుకు మేము ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? మీ సంవత్సరం కూడా కాలే కదా, జస్ట్ 8 నెలలు అవుతుంది మేము గవర్నమెంట్లోకి వచ్చి.
దాని తర్వాత మేము ఎన్నో పథకాలు చేసినాం కదా, మేము చెప్పినవి చేస్తున్నాం కదా. ఇక కొన్ని మిగిలిన డెఫినెట్గా రాబోయే రోజుల్లో చేస్తూనే ఉంటాం. కానీ అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకొని బోర్ల బొక్కలు పడే బదులు ప్రజలకు కొంచెం ఏమంటారు కన్స్ట్రక్టివ్గా ఖచ్చితంగా ఒక డెడికేషన్తో అందించే స్కీములు ఉంటే బెటర్ అనేది మా ప్రభుత్వ ఉద్దేశం. 15th ఆగస్ట్ అన్న మాట మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడి మేము కూడా సీరియస్గా తీసుకుపోతున్నాం. రేపు రాబోయే 4 రోజుల్లో August 15th రోజు మీరు చూస్తారు 2 లక్షల రుణమాఫీ అనేది మాక్సిమం అంటే మాక్సిమం కంప్లీట్. ఎక్కడైనా టెక్నికల్ లోపాలు ఉంటే తప్ప మిగతాది మొత్తం క్లియర్ అయిపోతుంది. దాని గురించి మళ్ళీ డిస్కషన్ కానీ డిబేట్స్ కానీ ఉండవు ఇంకా 2 లక్షల గురించి. చూద్దాం, ఇదే మాట మేము చూద్దాం. ఒక